ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా? చెప్పండి సార్. అదేనయ్యా మన సదానందం లేడు, కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామ్మర్ది పేరుస్తాడు. రేపు ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ కుర్రని సెలెక్ట్ చేయి. అతనికి బొత్తిగా మెరిట్. మెరిట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా? అతను సెలెక్ట్ చేయి. అలాగే సార్, అలాగే. ఎవరన్నాయా? మినిస్టర్ రాజశేఖరం గారు ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇమ్మని ఫోన్ చేశారు. ఇచ్చేస్తున్నావా? పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా. చిచ్చి, నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో. తమ్ముడు, అరే నువ్వు ఉండు బాబాయ్. నానేమన్నా తెలుతో కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చాడు. మోసగాడినైనా నమ్మొచ్చు కానీ పిరికివాడిని నమ్మకూడదు. ఏం చేద్దంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు. ఉండు డాడీ, నేను ఉపాయం చెప్పనా? మెరిట్ లో నెంబర్ 1 కుర్రాడిని చూసి ఉద్యోగం ఇచ్చేయండి. మంత్రి గారు ఏమిటిలా చేశామని అడిగితే నాకు మతి మరపు ఎక్కువ, మీరు చెప్పిన కుర్రాడి పేరు అదే అనుకుని ఇచ్చేసానని బికమం పెట్టేయండి, సరిపోతుంది. ఏం అలా చేస్తావా? చేస్తావా లేదా చెప్పు. ఒప్పేసుకోండి డాడీ. చేస్తానులే, చేస్తాను.